అందరికీ నమస్కారం. శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాల్లో కాయకష్టం చేసుకునే బీదవాళ్ళు రోజంతా ఎనర్జీగా ఉండి ఒంటికి ఎంతో చలువ చేసి ఎండదెబ్బ తగలకుండా ఉండడం కోసం ప్రతిరోజు తీసుకునే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చూసేద్దాం. చెద్దన్నం తినడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పెట్టినట్లయితే అసలు వద్దనకుండా ప్రతిరోజు ఇష్టంగా తింటారు. ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా రుచిగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఉదయం మిగిలిన అన్నాన్ని సాయంత్రం పూట ఇలా మట్టి పాత్రలో వేసుకోవాలి. అయితే ఇలా మిగిలిపోయిన అన్నంతో మాత్రమే కాకుండా అప్పటికప్పుడు వండుకున్న అన్నాన్ని కూడా చల్లారబెట్టి వేసుకోవచ్చు. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మట్టి పాత్రలో కానీ స్టీల్ పాత్రలో కానీ మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నం మునిగే వరకు నీళ్లు పోసుకొని దీని మీద మూత పెట్టి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన ప్రోబయోటిక్స్ లభిస్తాయి. ఉదయాన్నే అన్నం ఇలా చక్కగా నాని కొద్దిగా ఫర్మెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచి కోసం కొద్దిగా పెరుగు తీసుకొని అస్సలు పలుకులేమీ లేకుండా విస్క్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. అసలు ఈ పెరుగు లేకుండా కూడా దీన్ని చేసుకోవచ్చు. అయితే పిల్లలు ఇష్టంగా తినడం కోసం ఇలా పెరుగు వేసి చేసుకున్నట్లయితే మరింత రుచిగా ఉంటుంది. పెరుగు వేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి. తర్వాత దీనిలో నంచుకోవడం కోసం ఎంతో రుచిగా ఉండే ఒక ప్రత్యేకమైన వంటకానికి స్టవ్ మీద ప్యాన్లో 2-3 స్పూన్ల వరకు ఆవాల నూనె వేసుకోవాలి. ఒరిస్సా వాళ్ళు ఎక్కువగా ఆవాల నూనె వాడతారు కాబట్టి నేను ఇక్కడ దీన్నే వాడుతున్నాను. ఈ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు రెగ్యులర్గా వాడుకునే నూనె వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చీలను కట్ చేసినవి కొన్ని, కట్ చేయకుండా కొన్ని వేసుకొని ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించి ఇలా తొక్క తీసుకున్న తర్వాత వీటిని ఫోర్క్తో కానీ చేత్తో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చీలలో కట్ చేసిన వాటిని మాత్రమే ఇందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చేత్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అయితే మనం ఇందులో నిమ్మరసం లాంటివి ఏమీ వేయం కాబట్టి కారం మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఇలా సరిపడినంత మాత్రమే వేసుకోవాలి. ఈ ఎండుమిర్చీలు మెత్తగా అయిపోతే మ్యాష్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి క్రిస్పీగా ఉండగానే మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాలా సన్నగా తరుక్కున్న కొత్తిమీర గుప్పెడు వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చీలను వేయించిన నూనెని ఇందులో వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఇక్కడ ఇంట్లో వాళ్ళ కోసమే చేస్తున్నాను కాబట్టి ఇలా చేత్తో కలుపుతున్నాను, కానీ ఒకవేళ మీకు కావాలంటే గ్లౌజ్ వేసుకునైనా కలుపుకోవచ్చు. ఇదంతా ఇలా చక్కగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ముద్దలా చేసుకొని మనం రెడీ చేసుకున్న అన్నంలో ఇది వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వేయించిన ఎండుమిర్చీలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అయితే ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా దోశలు, బోండాలు లాంటివి కాకుండా దీన్ని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పర్సనల్గా నాకెంతో నచ్చే ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.